Okay friends, find the zeros of the quadratic polynomial x square plus 7x plus 10 and verify the relationship between the zeros and the coefficient. అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ వీటి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అంటే ఎలా వస్తాయి వీటి ఫ్యాక్టర్స్? 5 2s 10 5 2s are 10 కదా, 5 plus 2 is 7 కదా. x square plus 5x plus 2x plus 10. x కామన్ తీసుకుంటే x plus 5 plus 2 into x plus 5. 2 5s are 10. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? x plus 5 ఒకటి, x plus 2 ఒకటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. ఇవేమవుతాయి? x is equal to x plus 5 equal to 0 means x equal to 0 minus 5 అవుతుంది, అంటే మైనస్ 5, x వాల్యూ మైనస్ 5. x plus 2 equal to 0 అంటే x is equal to 0 minus 2, x is equal to minus 2 కదా. అంటే x is equal to minus 5 minus 2 are the zero polynomials zero quadratic polynomials. x స్క్వేర్ ఉన్నవి క్వాడ్రాటిక్ పోలినామియల్స్ అంటారు. ఓకే, x స్క్వేర్ నుండి స్టార్ట్ అయినాయి. అయితే క్యూబ్ ఉందనుకోండి, ఇక్కడ 3 ఉందనుకోండి, క్యూబిక్ పోలినామియల్ అంట. ఇక్కడ స్క్వేర్ గురించి చెప్తున్నాం అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్. ఓకే, మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? ఎక్స్ వాల్యూ -2 -5. ఓకే, -2 -5 కదా, -2 -5. సో సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ఇది ఏ రూపంలో ఉంది? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా రూపంలో ఉన్నాయా? అది సమ్ ఆఫ్ ది zeros of quadratic polynomial equal to alpha plus beta equal to b by a లేదా minus b by a. ఓకే, అంటే మనకు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమొచ్చినాయి? -5 -2 వచ్చినాయి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -5 -2 దిస్ ఈక్వల్ టు -7. -7 బై ఏ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ax స్క్వేర్ అనుకోవాలంటే ఏం లేదు కనుక 1. -7 by 1 అంటే -7. ఓకే, నెక్స్ట్ వన్, ప్రొడక్ట్ ఆఫ్ ది zeros of quadratic polynomial equal to alpha into beta equal to c by a కదా. alpha into beta is equal to c by a. alpha into beta అంటే ఏంటి? మళ్ళీ -5 into -2. this one equal to -5 into -2 -2 minus plus 5 2s are 10 plus 10 వస్తుంది. 10 by a అంటే ఎక్స్ప్రెషన్ ఏముంది? ax స్క్వేర్ అంటే ఇక్కడ 1, 10 by 1 వస్తుంది అంటే 10. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. వీటికి కోఎఫిషియెంట్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్కి ఇవి ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నాము. ఇవే ఆల్ఫా బీటా వాల్యూస్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ -b by a. ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ని -7 వచ్చింది.
ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్వాలిటీ పోనోమియల్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ, అంటే ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా వాల్యూ -5 బీటా వాల్యూ -2 మల్టిప్లై చేస్తే గుణిస్తే 10 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ we have in 10th class cubic polynomials and also division method, algorithm divisions ఉన్నాయి, division algorithm ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఓకే, ఇంకొక వీడియో అయితే క్వాడ్రాటిక్ polynomials అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.